హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్స్ టు ఎస్పీ విలేజ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్ప్రౌట్స్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ స్ప్రౌట్స్ సలాడ్ అనేది షుగర్ పేషెంట్స్కి, డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నైట్ టైం డిన్నర్ని అవాయిడ్ చేసి 1 కప్పు స్ప్రౌట్ సలాడ్ని అయితే తీసుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిది, వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా స్ప్రౌట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కీరదోస ముక్కలు, మొలకెత్తిన పెసర్లు, మకానా, వేయించిన పల్లీలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ కలిపి అయితే మనం ఇప్పుడు సలాడ్ని అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాము. నేను ఇక్కడ మొలకెత్తిన పెసలను అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలి అంటే మీకు ఏ విత్తనాలు అయితే ఇంట్లో అవైలబుల్గా ఉంటే వాటిని మొలకలలాగా తయారు చేసుకొని అయితే మీరు ఈ స్ప్రౌట్ సలాడ్లోకి ఉపయోగించుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ని సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, కీరదోస ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పెసర్లు, ఇప్పుడు ఇవన్నీ మనం ఒక బౌల్లోకి తీసుకొని సలాడ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మొలకెత్తిన పెసర్లను అయితే బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే బౌల్లోకి క్యారెట్ను కూడా తీసుకుందాము. ఈ క్యారెట్లో విటమిన్ ఏ అనేది అధికంగా ఉంటుందండి. కంటికి చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది, రక్తం పట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. టమాటా ముక్కలు, కీరదోస ముక్కల్లో వాటర్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుందండి. ఇది మనకి ఆకలి అనేది వేయకుండా చేస్తుంది. డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి కీరదోసకాయ ఒక అమృతంలా ఉపయోగపడుతుంది. ఒక కీరదోసకాయ తిన్నామంటే మనకి 2-3 అవర్స్ వరకు ఆకలి అనేదే అనిపించదు. ఆనియన్ ముక్కలు, కొత్తిమీర తరుగు, అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించిన పల్లీలు, మకానా అంటే తామర పువ్వు మొగ్గల నుండి తయారు చేస్తారండి. ఇవన్నీ కూడా ఈ బౌల్లోకి అయితే తీసుకుందాము. ఈ కాలంలో మనం తీసుకునే ఫుడ్, ఆయిల్స్ అన్నీ మన ఆరోగ్యాన్ని పాడు చేసేయే కానీ మంచిగా చేసే అయితే ఒక్కటి కూడా లేవండి. మనం ఇంట్లో ఇలా ఈవినింగ్ టైము డిన్నర్ ప్లేస్లో ఇలా తయారు చేసుకొని తింటే చాలా అంటే చాలా మంచిది. కొంతవరకు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినట్లే అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకొని తినడం వలన. మార్నింగ్ టైం కూడా మొలకెత్తిన పెసర్లని ఏముందండి, ఏ ఉంటే అవి మొలకెత్తించుకొని మనం ఇంట్లో తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ టేస్ట్ కోసం కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకుందాము. ఇలా అన్నీ కలిసేలా ఒక గరిటె తీసుకొని తిప్పుకోవాలి. లైట్గా అంటే కొంచెం టేస్ట్ కోసం ఇక్కడ నేనైతే కారంని అయితే యాడ్ చేశాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. కాకపోతే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి చప్పగా ఉండకుండా కొంచెం ఉప్పుగా, కొంచెం కారంగా తినడానికి మంచిగా అనిపిస్తుందని చెప్పి లైట్గా కారం అయితే యాడ్ చేశాను. ఒక నిమ్మకాయని, మీడియం సైజు నిమ్మకాయని కూడా కట్ చేసుకొని విత్తనాలు అనేది పడకుండా ఇలా ఈ మనం మిక్స్ చేసుకున్న సలాడ్లోకి అయితే పిండుకోవాలి. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుందండి. మ్యాక్సిమం
మనం ఏ ఫుడ్ ఇలా ప్రిపేర్ చేసుకున్నా ఒక లెమన్ పీస్ని అయితే కట్ చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి. సలాడ్ అయితే చూడటానికి బాగుంది కదా, తినడానికి కూడా బాగుంటుందండి. అందరూ ఒకసారి ట్రై చేయండి. స్ప్రౌట్ సలాడ్ చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.